హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరిజినల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ SSMB 29. ఎస్ రాజమౌళి గారినే ట్రోల్ చేస్తారా నా కొడకల్లారా? ఏం తెలుసరా మీకు ఆయన గురించి? ఏం తెలుసని ట్రోల్ చేశారా? ఆయన ఒక శిఖరం రా. ఆయన్ని అందుకోవాలంటే 10 జన్మలైనా ఏ డైరెక్టర్కి సాధ్యం కాదు ఇప్పుడుండే దీంట్లో. SSMB 29 నుంచి 4 days బ్యాక్ పృథ్వీరాజ్ శరత్ కుమార్ గారి పోస్టర్ రిలీజ్ చేస్తే ట్రోల్ చేస్తారా మీరు? ఏముందిరా దాంట్లో? ఏముందిరా ట్రోల్ చేయడానికి? వీల్ చైర్లో కూర్చున్నంత మాత్రాన సూర్య గారి 24 సినిమా నుంచి కాపీ అంటారా? ఇంకా ఏదది క్రిష్ మూవీలో కూడా వివేక్ ఓబెరాయ్ కుర్చీలో ఉంటాడు, అది కూడా కాపీ అంటారా మీరు? స్పైడర్ మ్యాన్ మూవీ నుంచి డాక్టర్ ఆక్టోపస్ ప్రింట్ దించేశారు అంటున్నారు. ఆయనకి తెలీదా? ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాజమౌళి ఇంతవరకు ఫ్లాప్ కాలే. అలాంటి ఆయన ట్రోల్ చేస్తారా? నేను అందుకు కూడా బాధపడలేదు. నాకు ఎక్కడ బాధ కలిగిందంటే తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, లేకపోతే కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, లేకపోతే నార్త్ సైడ్ వాళ్ళు కానీ ట్రోల్ చేయడంలో అర్థం ఉందిరా. ఎందుకంటే వాళ్ళకు రాజమౌళి లాంటి డైరెక్టర్ లేడు. ఒకవేళ వాళ్ళ జెలసీతో ట్రోల్ చేసినా దానికి అర్థం ఉందిరా. మన తెలుగు వాడైన రాజమౌళిని మన తెలుగు వాళ్ళే, వేరే వాళ్ళు కాదు, మన తెలుగు వాళ్ళే, ఎక్స్పెషల్లీ మన తెలుగు వాళ్ళే ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఆయన రాకముందు మన తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? పచ్చ చొక్కా, ఎర్ర ఫ్యాంట్ ఇవి ఉంటే తెలుగు సినిమా వాళ్ళు అనేవాళ్ళు. అంతెందుకురా, మెగాస్టార్ చిరంజీవి గారే ఒకసారి చెప్పారు. తెలుగు సినిమా వజ్రోత్సవం వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి గారే అన్నారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు ఫొటోస్ ఉన్నాయంట, పోస్టర్స్. కన్నడ నుంచి రాజ్ కుమార్ కానీ, తమిళనాడు నుంచి ఎంజీఆర్ కానీ, హిందీ నుంచి అమితాబ్ కానీ, లాస్ట్కి మరాఠీ, బెంగాల్ వాళ్ళ హీరోల పోస్టర్లు కూడా ఉన్నాయంట. కానీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క పోస్టర్ కూడా లేదంట. ఎంతో బాధపడ్డారంట ఆ రోజు చిరంజీవి గారు. ఈరోజు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి వెళ్ళిపోయిందిరా. దానికి కారకులు ఎవరు? SS రాజమౌళి గారు. ప్రపంచంలోనే అత్యంత ఖ్యాతి పొందిన దర్శకులు. అవతార్ తీసిన జేమ్స్ కెమెరూన్ గారు, జురాసిక్ పార్క్ తీసిన స్టీవెన్ స్పిల్బర్గ్ గారే రాజమౌళి గారి టేకింగ్కి ఫిదా అయ్యారా. ఇది నేను చెప్పడం కాదురా. RRR ఆస్కార్ టైంలో చూశారు కదరా అందరూ. ఆస్కార్ రేంజ్కి వెళ్ళిందిరా RRR. కాదురా, స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ కంటే గొప్పవాళ్ళరా మీరు. వాళ్ళే రాజమౌళి టేకింగ్ చూకి ఫిదా అవుతున్నారా. ఏమనుకున్నారా రాజమౌళి గారి నుంచి? ఎవడో తక్కువ చేయడం లేదురా, మనమే తక్కువ చేసుకుంటున్నాం రా. కొంచెం జ్ఞానం పెట్టి ఆలోచించండి రా గాడిదల్లారా, అడ్డ గాడిదల్లారా. తెలుగు స్థాయిని పెంచిన దర్శకుడు రా ఆయన, దర్శక ధీరుడురా. RRR వరకు ఒక లెక్క, ఇప్పుడు SSMB 29 నుంచి ఇంకో లెక్క. ఇండియన్ సినిమా దాటి ఇప్పుడు వరల్డ్ సినిమాలోకి వెళ్తున్నాడు ఆయన. ఇది మనకి ఎంత గర్వకారణం. రాజమౌళి గారి స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆయన ఇమాజినేషన్ ఊహకందని రీతిలో ఉంటుంది. అది మనం ఊహించలేం రా. మనకి రాజమౌళి గారి ముందే కథ అంతా చెప్పినా కూడా ఆ కథను మనం ఏ విధంగా ఇప్పుడున్న ఏ టెక్నాలజీతో మనం ఎంత ఊహించుకున్నా కూడా ఆయన విజువలేషన్ చాలా గొప్పగా ఉంటుంది. మన ఊహకు కూడా అందదు. ఏమంటారా? రాజమౌళి దొరికిపోయాడు, రాజమౌళి ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిపోతుంది అంటారా? నిన్న నైట్ చూశారు కదా సాంగ్ సంచారి, ఎలా ఉంది? నరాలని ఫిడెల్ వాంచితే ఎలా ఉంటుందో అలా ఉందిరా. రక్తం అట్లా ఉప్పొంగుతుందిరా. ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ పైన ఆయన చేసిన దండయాత్రను చూశారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న SSMB 29 ప్రపంచ బాక్స్ ఆఫీస్ని, జాతిని ఇప్పటికన్నా కళ్ళు తెరవండిరా. మనకి మంచి పేరే ఉంది కదరా, మంచి సినిమా లవర్స్ అనేది. తెలుగు సినిమా ప్రేక్షకులు, మంచి అభిరుచి ఉన్న ప్రేక్షకులు, అందరు హీరోలు, అన్ని భాషల లాంగ్వేజ్ సినిమాల్ని ఆదరిస్తారని చాలా మంచి పేరు ఉంది కదరా మనకు. మన పేరును మనమెత్తి చెడగొట్టుకోవడం ఏందిరా? ఒరే, రాజమౌళి గారి ఫ్యామిలీని అంకితమైందిరా సినిమాలకు. ఆయన పడుకున్న నిద్రలేచిన సినిమా 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 సినిమా. ఒక్క పోస్టర్ వచ్చి వెంటనే ఇంత నెగిటివిటీ. ఏమైంది ఈరోజు నైట్ వచ్చిన సాంగ్కి అన్ని కొట్టుకుపోయాయా? ఇదే కాదు, ఆయన ఏ సినిమా కానీ స్టార్టింగ్లో అన్ని నెగిటివ్గానే ఉంటాయి స్టార్టింగ్. ఎందుకంటే ఆయన ఇమాజినేషన్ తొందరగా మనం అందుకోలేం, కానీ తర్వాత అర్థమవుతుంది ఆయన కెపాసిటీ ఏమనేది. వేరే ఇండస్ట్రీ వాళ్ళు తట్టుకోలేరురా. మన తెలుగు వాళ్ళకి ఇంత గొప్పగా పెరిగిపోతున్నామంటే తట్టుకోలేరురా. రాజమౌళి తర్వాత వచ్చిన డైరెక్టర్లు ఎంతో మంది ఫేవరెట్ అయిపోయారురా. కానీ ఈ టైంకి రాజమౌళి వచ్చినప్పటి నుంచి ఈ టైం వరకు ప్రతి సినిమాకు అంచెలంచెలు పెరుక్కుంటూ పర్వతమే కూర్చున్నాడు రా. ఈరోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడయ్యాడు ఈరోజు. ఇది వేరే ఇండస్ట్రీ వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. దాన్ని గ్రహించాలి మనం. చరిత్ర పుటల్లో ఉంటాడు రా రాజమౌళి. మీరు రాసే చిత్తకాయల రివ్యూల్లో కాదురా.
ప్రపంచ పటంలో ఆయనకంటూ ఒక స్థానం ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకోండి. ఇండియన్ సినిమా అంటేనే ఎస్ఎస్ రాజమౌళి గారి గుర్తుకొస్తారు. ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆ సంచారి సాంగ్ వింటుంటే అసలుకి పూనకాలతో అసలుకి నొరలు బిగిసిపోతున్నారా. ఎప్పుడెప్పుడు విజువల్ ఆ పాటను విజువల్ గా చూస్తానా అని అంత ఆతృత అయిపోయింది. ఆ సాంగ్ వింటూ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ లేదా జిమ్కి వెళ్తున్నప్పుడు కానీ అసలు నెక్స్ట్ లెవెల్ రా. అలా ఉందిరా ఆ సాంగ్. శృతి హాసన్ గారు ఏం పాడారండి ఆ పాట. ఎంఎం కిరవాణి సార్ హ్యాట్స్ ఆఫ్. వీల్ చైర్లో కూర్చున్నంత మాత్రాన స్పైడర్ మ్యాన్ నుంచి డాక్టర్ ఆక్టోపస్ కాపీ చేశారు. ఆయనకి తెలియదా? మీరు చెప్పల్లా. ఇప్పటికే ఆయనకి ప్రపంచంలో గుర్తింపు అనేది వచ్చింది. వీల్ చైర్లో ఉంది, కానీ దాన్ని ఎలా చూపించిపోతున్నారు, దాన్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, మనకు రేపు ప్రపంచానికి ఎలా చూపించబోతున్నారు, అది మనం ఆలోచించి విడిచిపెట్టేసి వీల్ చైర్లో కూర్చున్నారు, అయిపోయి ట్రోలింగ్. అంటే మీకు ఇంకో 10 daysలో పోస్టర్ రిలీజ్ పోతున్నాము, ఇంకో గంటలో రిలీజ్ చేయబోతుంది, ఇంకా అర్ధ గంటలో రిలీజ్ అవబోతుంది అంటేనే మీకు సమ్మగా ఉంటుందేమో కదా. ఎందుకంటే ఇవేం లేకుండా ఆయన సడన్గా వదిలేశాడు కదా, పోస్టర్ కానీ సాంగ్ కానీ ఇవన్నీ. అందుకు చులకన కనిపిస్తుందా మీకు? ఒరే అడ్డగాడిదిల్లారా, ఇప్పుడు 15వ తారీఖు RFCలో ఈవెంట్ జరగబోతుందిరా. దానికోసం ఇవన్నీ ఈ పబ్లిసిటీ కోసం చేస్తున్నారు ఇవన్నీ. బిగ్గెస్ట్ స్క్రీన్ పైన ఆయన ప్రజెంట్ చేయబోతున్న టీజరో లేకపోతే సంథింగ్ టైటిల్ రివీల్మెంట్ మనకు తెలీదు, అది ఏం జరిగిపోతుందో. కానీ సంభ్రమ ఆశ్చర్యాలకు గురవుతారా. మనమే కాదు, ప్రపంచమే సంభ్రమ ఆశ్చర్యాలతో గురవుతారు ఆ రోజు. రాసి పెట్టుకోండి కొడకల్లారా, మీకే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఊహించండి రా, రాజమౌళి కథను ఊహిస్తాం, కానీ ఆయన విజువలేషన్ ఊహించగలమా మనము? ఒక చిన్న ఈగతో ఆయన సృష్టించిన సంచలనం మర్చిపోయారు. అప్పుడే 1000 కోట్ల గ్రాస్ మార్క్ ఉంటుందని కూడా తెలీదు మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి. 100 కోట్లు అనే టైంలోనే 1800 కోట్ల రా బాహుబలి సృష్టించిన. అంత ఇంత కాదు. 10 years బ్యాక్ ఉండే టికెట్ రేట్లతో 1800 కోట్ల గ్రాస్ ని కొట్టాడు రా బాహుబలితో. అదే ఇప్పుడున్న టికెట్ ప్రైస్ 1000-2000 అనుకుంటే ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి బాహుబలి కలెక్షన్ ని. ఒక్క మాట చెప్తాను గుర్తుకోండి, SSMB 29 చరిత్ర సృష్టించకపోతే, ఆ సినిమా హిట్ అవ్వకపోతే, కాలి యావరేజ్ టాక్ వచ్చినా సరే నేను నాది గొంతు కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్, ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఇది నేను పొగరుతో చెప్పుకోవడం లేదు, రాజమౌళి గారి మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను. SSMB 29 తర్వాత ప్రపంచ టాప్ 10 డైరెక్టర్లో ఈయనది కూడా ఒక స్థానం ఉంటుంది. ఇంకా తర్వాత మహాభారతంతో టాప్ 10లో 2వ స్థానంలో ఉంటాడు, 1వ స్థానంలో ఉంటాడు. అప్పుడు చూసుకుందాం. ఎవరు అందుకోలేని స్థాయి అయింది. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరు గర్వంగా తలెత్తుకునే స్థాయికి తీసుకెళ్లారు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇదిరా మా తెలుగు సినిమా, ఇదిరా మా తెలుగోడి పవర్ అని ఇతర ఇండస్ట్రీ వాళ్ళకి గర్వంగా చెప్పుకుంటాం. 15వ తారీఖున రామోజీ ఫిలిం సిటీలో జరిగే టైటిల్ రివ్యూయింగ్ సంథింగ్ ఏదో తెలియదు, క్లారిటీ అయితే ఇంతవరకు లేదు సరిగా. ఏదో చూపించబోతున్నాడు. ఆ రోజు పోతారు, మొత్తం పోతారు. జై హింద్, జై తెలుగు సినిమా.